దేవుడు నీ యొక్క వెండి బంగారాలను కానీ, నీ యొక్క ఆస్తిపాస్తులను కానీ, నీ యొక్క వజ్ర వైడూర్యాలను కానీ ఆయన ఆశించటం లేదు. ఆయన నీ దగ్గర నుండి కోరుకునేది, నీ నుండి ఆశించేది కేవలం నువ్వు ఆయన మాటకు లోబడి జీవిస్తావని, ఆయన మాటకు విధేయత చూపిస్తావని. భూమియో ఆకాశమో దానిలో ఉన్న సమస్తము ఆయనవే కనుక నువ్విచ్చే కానుకలను, దశమ భాగాలను ఆయన ఆశించటం లేదు. నువ్వు ఆయన మాటకు లోబడి జీవించి నీ జీవితాన్ని బాగు చేసుకుంటావని ఆయన ఎదురు చూస్తున్నాడు కనుక ఆయన మాటకు లోబడి జీవించము. బలులు అర్పించే వారి కంటే ఆయన మాట వినేవారే ఆయనకి ఇష్టం కనుక ఆయన మాట విని జీవించి ఆయనకి ఇష్టనిగా జీవించము. ఆ విధేయతలో ఉన్న ఆశీర్వాదమును నువ్వు పొందుకొనుము. హల్లెలూయా.